సూర్యం నమస్తే, ఎలా ఉన్నావు? అవును, ఏదో సమ్మె ఏదో చేస్తున్నావట, వినికిడి నిజమేనా? ఎవరు చెప్పారు సార్? చెప్పారు. అవసరమైతే సమ్మె చేయడానికి వెనకాడదు మా కార్మిక శక్తి. అంటే ఇప్పుడు పుట్టి నీకు పుట్టిందా లేక నీ కార్మిక శక్తి పుట్టినదా? మాకు పుట్టిన తిరుపతి అని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. మా కార్మికులంతా కష్టపడి చెమటోర్చి సంపాదించిన సాలీసాలం జీతాన్ని కాలాన్ని వెళ్ళబుచ్చలేక ఆకలి బాధలు తట్టుకోలేక తమ కష్టానికి సరిపడే సమ్మె నాయకం మీ చేతిలో ఉంది కదా అని తెగ రెచ్చిపోతే నా పరిస్థితి ఏం కావాలి? పోయి ఫ్యాక్టరీ కట్టించుకున్నది కొన్ని తెచ్చుకోవడానిక అసలు మీ కార్మిక శక్తి కష్టపడి కొర్రపల్లాగా చూపించింది. ఎందుకు సార్ అబద్ధాలు ఆడతారు? మా కార్మికుల చెమట బిందువు చిందించుకుంటేనే మీరు చలువు రాత్రులు మేడలు కట్టగలిగారా? మా కార్మికుల రక్తాన్ని కరెన్సీ నోట్లుగా మార్చి మీకు ఇవ్వకుంటేనే మీరు లక్షలకు లక్షలు బ్యాంకులో దోచుకుంటున్నారా? మా కార్మికుల శక్తి యుక్తి లేకుంటేనే ఫ్యాక్టరీ పక్కన మరో ఫ్యాక్టరీ కట్టగలరా? చెప్పండి, యూ టెల్ మీ. అవన్నీ నా సొంత డబ్బులతో కట్టుకున్నది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంత డబ్బు? పుడుతూనే ప్రింటింగ్ మిషన్ తో పుట్టుకొచ్చారా, లేకపోతే మండు టెండల్లో పనిచేసి సంపాదించారా? ఏ రోజైనా మట్టి పిసికారా, కొట్టారా, పొలము తిన్నారా? లేదే. అయినా అధికారులు మాట్లాడుతున్నావు, జాగ్రత్త, ఇబ్బందులు పడతావు. మాలాంటి నిరుపేద వాళ్ళు తమ రక్తాన్ని కరెన్సీ నోట్లుగా మార్చి మీకిస్తే వాటిని తీసుకుని మీ ఇనపెట్టిలో భద్రంగా భద్రపరుచుకుని పైగా మేము లక్షాధికారులు అని మా మీదే సవారీ చేస్తున్నాం. ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా సూర్యం? ఆవేశం కాదు, ఆర్తనాదం. ఆకలితో మనమల మండుతున్న మా కార్మికుల తుడుపుల నుంచి పుట్టుకొచ్చిన ఆర్తనాదం. ఆల్ రైట్, ఆ కార్మిక సంగతి పక్కన పెట్టు. ఇంతకీ నీ రేట్ ఎంతో చెప్పు. అంటే మీ ఉద్దేశం? పిచ్చివాడా, ఇది కూడా తెలీదా? ఒక్కో దానికి ఒక రేటు ఉంటుంది. ఈ కార్మికులంతా ఏకమై నిన్ను నాయకులుగా ఎన్నుకున్నారు. ఎందుకు? అటు యాజమాన్యానికి ఇటు నాకు మధ్య వారధిగా ఉంటామని తీసుకుని ఈ కార్మికులు ఏదో ఉన్నది చెప్పుకో. రుచిమైన డబ్బుకి ఆశపడే నన్ను నమ్ముకున్న నా కార్మిక సోదరులు నోట్ల మట్టి కొట్టే ఉచ్చానాయకుడు కాదు ఈ సూర్య అంటే. ఎంత పొగరా నీకు? మీ నలబట్లు బయటికి కట్టండి. ఈ సూర్యుడు అస్తమించే సూర్యుడు కాదు, ఉదయించే సూర్యుడు. సూర్యుడు అంటే తట్టుకోలేవు, మారిపోతావు. అస్తమించే సూర్యుడైనా చివరికి ఉదయించే మానడు సూర్య. ఈ ప్రతాప్ అంటే ఉట్టి ప్రతాప్ కాదు, ఉంది. జాగ్రత్త. నువ్వు కత్తించినా గాడించినా ఈ సూర్యోదయం ఆగదు. మా కార్మిక శక్తి ప్రపంచంలో ఎప్పుడై ఇరుచుకపడక మారదు.